నమస్తే, వెల్కమ్ టు వీపీఆర్ ఎకనామిక్స్. బడ్జెట్కి సంబంధించినటువంటి ప్రాథమిక భావనలు అనేవి తెలుసుకుంటూ ఉన్నాం. ఈ వీడియోలో మనం ఈ బడ్జెట్ యొక్క విధానములు లేదా బడ్జెట్ యొక్క రకాల గురించి డిస్కస్ చేద్దాం. మనకి ఈ బడ్జెట్ యొక్క విధానము రకాలు ఎలా డిసైడ్ చేస్తారంటే ఆ బడ్జెట్లో అనుసరించేటటువంటి పద్ధతులను బట్టి, ఆ బడ్జెట్లో యొక్క స్వభావాన్ని బట్టి, కేటాయింపులను బట్టి ఇలా రకరకాలుగా మనకి బడ్జెట్లని విభజించడం అనేది జరుగుతుంది, పిలవడం అనేది జరుగుతుంది. సో వాటికి సంబంధించినటువంటి అంశాల్లో మనం ఈ వీడియోలో తెలుసుకోబోయే అంశాల్లో కొన్ని ఏంటంటే మనకి జెండర్ బడ్జెట్, పేర్లోనే ఉంది జెండర్ బడ్జెట్. అంటే ఈ జెండర్ బడ్జెట్ని మొట్టమొదటిసారిగా 1984లో ఆస్ట్రేలియాలో మొదటిసారిగా దీన్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. జెండర్ బడ్జెట్ని మొదటిగా ఆస్ట్రేలియాలో 1984లో ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఈ బడ్జెట్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే ఈ లింగ వివక్షతని తగ్గించడం. లింగ వివక్షతను తగ్గించడం ఈ బడ్జెట్ యొక్క ప్రధాన లక్షణంగా చెప్పవచ్చు. అంటే ఈ బడ్జెట్లో ఎలా ఉంటుందంటే ఈ బడ్జెట్లో కేటాయింపులు అనేవి స్త్రీలకి సంబంధించి ప్రత్యేక కేటాయింపులు అనేవి ఉంటాయి. బడ్జెట్లో ప్రకటించేటటువంటి పథకాలలో స్త్రీలకు కూడా ప్రత్యేక పథకాలు కావచ్చు, లేదంటే ఆ పథకాల్లో ప్రత్యేక పోర్షన్ అనేది స్త్రీలకి కేటాయింపులు అనేది చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకి ఈ జెండర్ బడ్జెట్ అనేది స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని తగ్గించడానికి స్త్రీలకి ప్రత్యేక కేటాయింపులు అనేది చేస్తూ ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. భారతదేశంలో మనకి 2005-06 నుంచి ఈ విధానాన్ని అనుసరిస్తూ ఉన్నారు. 2005-06 బడ్జెట్ నుండి ఈ జెండర్ బడ్జెట్ విధానాన్ని కూడా అనుసరిస్తూ ఉన్నారు. ఎగ్జాంపుల్కి మనకి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉంది కదా, అందులో స్త్రీలకి 1/3 వంతు, అంటే ఆ ఉపాధి హామీ పథకం యొక్క లబ్ధిదారుల్లో 1/3 వంతు స్త్రీలు అనేవారు ఉండాలి. అలాంటి పథకాలు అనేవి ఉంటాయి మన భారతదేశంలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు. ఈ జెండర్ బడ్జెట్లో స్త్రీలకు ప్రత్యేక కేటాయింపులు వస్తాయి. ఎగ్జాంపుల్ భారతదేశంలో చూసుకున్నట్టుగైతే మనకి ఉపాధి హామీ పథకం. ఈ ఉపాధి హామీ పథకంలో స్త్రీలకి 1/3 వంతు లబ్ధిదారులు స్త్రీలు అనేవారు ఉంటారు. లబ్ధిదారులు ఎవరు ఉంటారు? స్త్రీలు అనేవారు ఉంటారు. ఈ విధంగా ఈ లింగ వివక్షతను తగ్గించడానికి స్త్రీలకు ప్రత్యేక కేటాయింపులు చేస్తూ ప్రవేశపెట్టేటటువంటి బడ్జెట్ని మనం జెండర్ బడ్జెట్గా చెప్తాం. నెక్స్ట్ చూసుకున్నట్టుగైతే జీరో బేస్డ్ బడ్జెట్. రెండవది జీరో బేస్డ్ బడ్జెట్. ఈ జీరో బేస్డ్ బడ్జెట్ని మొదటిసారిగా 1969వ సంవత్సరంలో పీటర్ ఫైర్ అనేటటువంటి వ్యక్తి దీన్ని ఎక్కడంటే అమెరికాలో ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఈ జీరో బేస్డ్ బడ్జెట్లో ఏం చేస్తారంటే జీరో నుంచి ఆలోచిస్తారు. జీరో నుంచి మనకి కేటాయింపులు అనేవి చేస్తారు. అంటే గతంలో జరిగిన దాన్ని విడిచిపెట్టేసి గతహ అన్నట్టుగా గతంలో చేసినటువంటి కేటాయింపుల గురించి విడిచిపెట్టేసి మరలా జీరో నుంచి మొదలు పెట్టడం అనేది జరుగుతుంది. అంటే ఏదైనా ఇప్పుడు బడ్జెట్ తయారు చేసేటప్పుడు
ప్రస్తుతం ఉన్నటువంటి అవసరాల దృష్ట్యా ఆవశ్యకతల దృష్ట్యా కేటాయింపులు అనేది మొదటి నుంచి మళ్ళీ చేయడం అనేది జరుగుతుంది. అలా చేసేటటువంటి బడ్జెట్నే మనం జీరో బేస్డ్ బడ్జెట్ అంటాం. అంటే ఏదైనా ఒక పథకం కావచ్చు, లేకపోతే వేరే విషయాలు కావచ్చు, ఈ బడ్జెట్లో చేసేటటువంటి కేటాయింపులన్నీ కూడా మనకి గతంలో జరిగినటువంటి కేటాయింపుల్ని బేస్ చేసుకోకుండా ఇప్పుడు ఉన్నటువంటి లక్ష్యాలకు ఆధారంగా, అంటే ప్రభుత్వ వ్యయం అనేది తగ్గిస్తూ, అంటే ప్రభుత్వ సేవలు తగ్గకుండా ప్రభుత్వ వ్యయాన్ని తగ్గిస్తూ ఈ బడ్జెట్ని తయారు చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా కేటాయింపులు అవసరమా కాదా అనేటువంటి అంశం, అదేవిధంగా ఒక వ్యయానికి శాస్త్రీయబద్ధమైనటువంటి లెక్కలు అనేవి ఈ బడ్జెట్లో తయారు చేయడం అనేది జరుగుతుంది. అలా మనకి 1969లో ఈ పీటర్ ఫైర్ అమెరికాలో దీన్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. భారతదేశంలో అయితే 1986లో విపి సింగ్ ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. అయితే దీన్ని 1990లో రద్దు చేసేయడం అనేది జరిగింది. ఏది జీరో బేస్డ్ బడ్జెట్ని 1990లో మరలా రద్దు చేసేయడం అనేది జరిగింది. దీంట్లో ఈ జీరో బేస్డ్ బడ్జెట్లో గత కేటాయింపులని పరిగణలోకి తీసుకోకుండా ప్రస్తుత అవసరాల దృష్ట్యా కేటాయింపులు అనేది చేయడం అనేది జరుగుతుంది. అలాంటి బడ్జెట్ని మనం జీరో బేస్డ్ బడ్జెట్ అంటాం. నెక్స్ట్ ఇది పెర్ఫార్మెన్స్ బడ్జెట్. ఈ పెర్ఫార్మెన్స్ బడ్జెట్ని 1960లో అమెరికా యొక్క వ్యవసాయ శాఖ అనేది దీన్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. దీన్ని పెర్ఫార్మెన్స్ బడ్జెట్ని 1960లో అమెరికాలో వ్యవసాయ శాఖ అనేది దీన్ని ప్రవేశపెట్టింది. అంటే ఈ బడ్జెట్లో ఏంటంటే కేటాయింపులతో పాటుగా ఆ కేటాయింపుల వలన సాధించినటువంటి ప్రగతిని కూడా దీంట్లో ఈ బడ్జెట్లో పొందుపరచడం అనేది జరుగుతుంది. బడ్జెట్లో కేటాయింపులతో పాటుగా ఆ కేటాయింపుల వలన జరిగినటువంటి ప్రగతి, ఆ పథకాలకు కావచ్చు, లేదంటే ఆ సంస్థలకు కావచ్చు, కేటాయించినటువంటి కేటాయింపుల వలన సాధించినటువంటి ప్రగతి కూడా ఈ బడ్జెట్లో పొందుపరచడం అనేది జరుగుతుంది. అలా చేసేటటువంటి బడ్జెట్ని మనం పెర్ఫార్మెన్స్ బడ్జెట్ అంటాం. నెక్స్ట్ ఇది అవుట్కమ్ బడ్జెట్. ఈ అవుట్కమ్ బడ్జెట్ని ఇండియాలో 2005-06 నుంచి దీన్ని అవలంబిస్తూ ఉన్నారు. ఈ అవుట్కమ్ బడ్జెట్ అనేది మనకి పెర్ఫార్మెన్స్ బడ్జెట్ని పోలి ఉంటుంది. అంటే చేసేటటువంటి కేటాయింపులతో పాటుగా సాధించినటువంటి ప్రగతి కూడా ఈ బడ్జెట్లో వివరించడం అనేది జరుగుతుంది. అలాగే ఈ బడ్జెట్లో మనకి ఈ బడ్జెట్ని ఇంప్రూవ్ చేస్తూ, అవుట్కమ్ బడ్జెట్ని ఇంప్రూవ్ చేస్తూ భారతదేశంలో 2019-20 నుండి 2019-20 బడ్జెట్ నుండి దీంట్లో అవుట్కమ్ ఫ్రేమ్వర్క్ను కూడా పొందపరచడం అనేది జరిగింది. అవుట్కమ్ ఫ్రేమ్వర్క్ను కూడా పొందపరచడం అనేది జరిగింది. అంటే ఈ అవుట్కమ్ ఫ్రేమ్వర్క్ అంటే మనకి ప్రోగ్రెస్ రిపోర్ట్ లాంటిది. అంటే సాధించినటువంటి ప్రగతి, ఫలితాలు ఇవన్నీ కూడా ఈ అవుట్కమ్ ఫ్రేమ్వర్క్లు. అంటే ఒక బడ్జెట్లో కొన్ని ఏవైనా పథకాలు కేటాయింపులు చేస్తే ఈ నిర్దిష్ట కాలంలో ఆ పథకాల వలన సాధించినటువంటి ప్రగతిని ఈ బడ్జెట్లో సూచించడం అనేది జరుగుతుంది. అలా మనకి ఈ అవుట్కమ్ బడ్జెట్ని 2005-06 నుంచి అవలంబిస్తూ ఉన్నారు. దీన్ని ఇంప్రూవ్ చేస్తూ 2019-20లో అవుట్కమ్ ఫ్రేమ్వర్క్ని బడ్జెట్తో పొందపరచడం అనేది జరుగుతుంది. అలాగే ఈ బడ్జెట్లో ఎలా ఉంటుందంటే ఈ పథకాలకు కేటాయించేటటువంటి కేటాయింపులు అనేవి 40% కేటాయింపులు అనేవి బడ్జెట్లో 40% కేటాయింపులు అనేవి సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్కి, అదేవిధంగా సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్కి, కేటాయింపులు అనేవి చేయడం అనేది జరుగుతుంది. ఇలా మనకి ఇలా చేసేటటువంటి బడ్జెట్ని అవుట్కమ్ బడ్జెట్గా మనం పిలవడం అనేది జరుగుతుంది. అంటే
బడ్జెట్లో చేసేటటువంటి కేటాయింపుల వలన ప్రగతిని కూడా, కేటాయింపులతో పాటుగా సాధించినటువంటి ప్రగతిని కూడా వివరిస్తూ పొందుపరిచేటటువంటి బడ్జెట్ని అవుట్కమ్ బడ్జెట్ అంటాం. ఈ అవుట్కమ్ బడ్జెట్ని భారతదేశంలో 2005-6 బడ్జెట్ నుంచి అవలంబిస్తూ ఉన్నారు. ఈ అవుట్కమ్ బడ్జెట్ని ఇంప్రూవ్ చేస్తూ 2019-20 బడ్జెట్ నుంచి అవుట్కమ్ ఫ్రేమ్వర్క్ని పొందుపరుస్తూ ఉన్నారు. అంటే సాధించినటువంటి ప్రగతి, అంటే ఆ కేటాయింపుల వలన సాధించినటువంటి ప్రగతిని ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగా మనకి పొందుపరచడం అనేది జరుగుతుంది. ఈ అవుట్కమ్ బడ్జెట్లో ఎలా ఉంటుందంటే 40% నిధులు అనేవి సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్కి, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్కి కేటాయించడం అనేది జరుగుతుంది. ఈ చేసినటువంటి ఈ పథకాలకు చేసినటువంటి కేటాయింపుల వలన ఆ పథకాలు అనేవి ఒక నిర్దిష్ట కాలంలో ఎంత ప్రగతిని సాధించాయి అనేటువంటి అంశాలను కూడా తెలియచేయడం అనేది జరుగుతుంది. ఇది మనకి ఈ వీడియోలో మనం చెప్పుకున్నటువంటి జెండర్ బడ్జెట్, అదేవిధంగా జీరో బేస్డ్ బడ్జెట్, పెర్ఫార్మెన్స్ బడ్జెట్, అవుట్కమ్ బడ్జెట్ అనేటువంటి అంశాలని మనం ఈ వీడియోలో డిస్కస్ చేసాం. నెక్స్ట్ వీడియోలో బ్యాలెన్స్డ్ బడ్జెట్, ఇంబ్యాలెన్స్డ్ బడ్జెట్, అదేవిధంగా కుంటిబాదు బడ్జెట్ అని, అదేవిధంగా ఫిక్స్డ్ బడ్జెట్ అని, ఫ్లెక్సిబుల్ బడ్జెట్ అని అనేటువంటి అంశాలని నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇది ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి అంశం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.